మనం 2 నియోజకవర్గాలు రివ్యూ ఇప్పుడు చూసాము. ఇది 3వ నియోజకవర్గంలో రివ్యూ చేస్తున్నాం కాన్స్టిట్యూన్సీ లెవెల్లో. సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి కానీ మనకి ఈ సీజన్కి లేకపోతే ఇచ్చినటువంటి పరిస్థితులు బట్టి ఏ ప్రయారిటీ సబ్జెక్ట్స్ మనం డెవలప్ చేస్తున్నాం అనేది గౌరవ విప్ గారు చూస్తున్నారు. సబ్జెక్ట్ వైజ్ అడుగుతున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఇష్యూస్, దాంట్లో ఏ విధంగా మనము రిజాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు అనేది, అట్లాగే ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఏదైనా ఈ కాన్స్టిట్యున్సీ ఏదైనా గ్రామాల్లో మనం చేయబోయిన ప్రాజెక్టులు, చేస్తున్న ప్రాజెక్టులు, ఇష్యూస్ ఉంటే కూడా అవి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని వివిధ ప్రాంతాలకు చేసినటువంటి అధికారులు ఉన్నారు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయికి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి వారి ఫీడ్బ్యాక్ తీసుకొని కమింగ్ డేస్లో ఎలా పెట్టి మనము కంప్లీట్ చేయబోతున్నాం అనేది రివ్యూ చేస్తాము. ముఖ్యంగా అధికారులు కూడా సబ్జెక్ట్ వైజ్ వేస్తున్నప్పుడు ఈ కాన్స్టిట్యున్సీకి మాత్రమే సంబంధించినటువంటి వివరాలు చెప్పండి, ఈ కాన్స్టిట్యున్సీ ఈ మండలానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రం మాట్లాడండి. ఎవరైనా ఇండివిజువల్ గ్రీవెన్సెస్, చాలామంది పబ్లిక్ వచ్చి ఉంటారు, ఎంపీ గారు చీఫ్ గారు వచ్చారు, అధికారులు వచ్చారంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి రావచ్చు. వారిని లాస్ట్లో ఈ మీటింగ్ అయిపోయాక వ్యక్తిగతంగా ఉన్నటువంటి గ్రీవెన్సెస్ని తీసుకొని మాట్లాడతారు. ఇప్పుడు ఏంటంటే మన విలేజ్కి లేదా మన మండలానికి, మన అభివృద్ధికి సంబంధించిన అంశాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాత్రమే మాట్లాడతాము. ఈ మీటింగ్ 2 నియోజకవర్గాలు జరిగాక చాలా అంశాలు వీళ్ళకి వస్తున్నాయి, చాలా సబ్జెక్ట్స్ తెలుస్తున్నాయి. అట్లాగే ఆ ప్రాంతం యొక్క అభివృద్ధికి విధాగా మనం ఇంకా మార్కెటింగ్ చేసుకోవచ్చు అనేది అధికారులకు అర్థమవుతుంది. కాబట్టి కొంచెం ఓపికగా కూర్చొని శ్రద్ధగా చెప్తున్నటువంటి అంశాలు విని అర్థం చేసుకొని ఫర్దర్గా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. గౌరవ చీఫ్ గారిని ఈ మీటింగ్కి అధ్యక్షత వహించవలసిన రిక్వెస్ట్